హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ వాస్తుశాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నానమ్మా. సో యూజువల్‌గా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వాస్తు అనేది చాలా కంపల్సరీ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు వాస్తు చూసుకుంటున్నారు. అవునమ్మా. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్‌లో అండ్ లైఫ్ స్టైల్ మారిపోయింది. చాలా మంది స్ట్రెస్‌కి గురవుతున్నారు. సో ప్రశాంతంగా ఉండాలి అంటే ఇంట్లో ఎటువంటి వాస్తు ఉంటే బెటర్ అంటారు? తప్పకుండా అమ్మా. ప్రశాంతత అనేది కేవలం వాస్తు ఒకటే కాదు, జ్యోతిష్యానికి సంబంధం ఉంటుంది, మనిషి యొక్క తత్వానికి కూడా సంబంధం ఉంటుంది. మనం వన్ బై వన్ కనుక చూసుకున్నట్లయితే వాస్తు అనేటువంటిది ప్రశాంతతనివ్వాలంటే అసలు వాస్తులో ఏ భాగం పాడైతే ప్రశాంతత లోపిస్తుంది, ఓకే. ఎట్లా ఉంటే బాగుంటుంది చెప్పుకుందాం. మనకి దీనికి ముందు వేద ఆధారం ఏమిటి అనేటువంటిది తీసుకోవాలి. వేదంలో చెప్పినటువంటిది ఏమిటి? చంద్రమ మనసో జాతః. ఇప్పుడు చూడండి, మానసిక స్ట్రెస్ ఉంటే మనసు బాగోపోతేనే మనకి అంతా, మనం ఒక సినిమాకి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతాం, ఎంటర్టైన్మెంట్ వెళ్ళాలని వెళ్ళాలంటే మనసు బాగాలేదంటూ ఉంటాం. అంటే ఏంటి? దీనికి అన్నిటికీ ఎవరు కారణం అని చెప్తుంది వేదము? చంద్రమా మనసో జాతః అని చెప్తుంది. అంటే చంద్రుడు మనసుకు కారకుడు. మనసు బాగోపోతే మనం మానసికంగా స్ట్రెస్కి గురవుతున్నాము, హ్యాపీగా ఉండలేకపోతున్నాము. ఇందాక మీరు అన్నట్టుగా ఎందుకు ఇంత స్ట్రెస్ లో ఉంటున్నారు అనేది క్వశ్చన్. చంద్రుడు ఎవరి జన్మ జాత చక్రంలో అయినా చంద్రస్థితి పాడైంది అనుకోండి, ఒక 10,000 జాతకాలు మనం తీసుకొని ఆ 10,000 20,000 జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేసి చంద్రుడు పాడైన వాళ్ళందరూ జాతకాలు పక్కన పెట్టి వాళ్ళని అడుగుతా, అవునండి మా మనసు బాగాలేదని చెప్తారు 100%. ఇది రాసిస్తాను కావాలంటే. చంద్రుడు బాగుండడం అంటే ఏంటంటే చంద్రుడు ఇంకొక శుభగ్రహంతో కలవడం. వాళ్ళని మీరు వాళ్ళని పిలిచి అడిగితే ఎస్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అంటారు మానసికంగా. ఇది రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం. మీరు కావాలంటే మీరు కూడా ఒక 20,000 జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేయొచ్చు. అంటే మన జన్మజాతకంలో చంద్రుడు సింగిల్ గా ఉన్నాడు, అంటే సపోర్టింగ్ ప్లానెట్స్ లేకుండా పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు మానసికంగా. మరి ఇంటికి వచ్చేసరికి, మన వాస్తుపరంగా వచ్చేసరికి ఏమిటి అంటే, మనకి చంద్రుడు వాస్తులో ఏ భాగాన్ని సూచిస్తుంది అనేది తెలుసుకోవాలి ముఖ్యంగా. ఒక్కొక్క డైరెక్షన్ కి ఒక్కొక్క గ్రహం ఉంటుందమ్మా. ఇప్పుడు ఈశాన్యం అనుకోండి గురువు కేతు, తూర్పుకి సూర్యుడు, ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ కి శుక్రుడు, దక్షిణానికి కుజుడు, వెస్ట్ భాగానికి శని, నైరుతికేమో రాహువు, వాయువ్యానికేమో చంద్రుడు, పడమరకేమో శని. ఇప్పుడు వాయువ్య స్థానం ఎవరికైనా పాడైంది అనుకోండి, చంద్రస్థానం కదా, వాళ్ళకి మానసిక స్ట్రెస్ అనేటువంటిది విపరీతంగా ఉంటుంది. అంటే పాడవడం అంటే ఏంటి ఇక్కడ అంటే వాయువ్యం తగ్గడం గాని పెరగడం గాని, అంటే ఏరియా మొత్తం ఇంటిలో ఒక స్థలం ఉంది, స్థలం కొంతమందికి వాయు భాగం తగ్గుతుంది. ఈ తగ్గడం కూడా గమ్మత్తుగా ఎలా జరుగుతుంది అంటే, చాలా మందికి తెలియక ఈశాన్యం పెంచేసేయాలని ఉత్తర ఈశాన్యం విపరీతంగా పెంచేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ వాయువ్యం తగ్గిపోతుంది. ఇటు ఇలా పెరిగింది అనుకోండి, ఇప్పుడు ఈ స్థలం ఉందమ్మా, ఇలా ఉంటే సమంగా ఉంది, ఇది పెంచేయాలని ఇలా పెంచేసాం, అప్పుడు ఏమైంది, ఇది బెండ ఏర్పడి ఇక్కడ తగ్గిపోతుంది వాయువ్యం. ఎప్పుడైతే వాయువ్యం తగ్గిందో చంద్రస్థానం తగ్గింది కదా, చంద్రస్థానం తగ్గిందంటే మనస్కారకుడు ఇచ్చేటువంటి ఫలితం తగ్గిపోయింది. సో మనస్కారకుడు ఉండేటువంటి ఎనర్జీ ఎప్పుడైతే తగ్గిందో ఆ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. సింపుల్. సో మరి ప్లేస్ అనేది కొంచెం ఎక్కువ పెంచుకోవాలి అంటే ఏం చేయాలి, దీన్ని సమానం చేసుకోవాలి. ఈశాన్యం నుంచి వాయువ్యం అనేది కట్ చేసి సెట్ అయినా చేయాలి, లేదా పక్కన వాళ్ళు ఎవరైనా స్థలం అమ్ముతారంటే అలా అయినా పెంచుకోవాలి. అంటే ఇది పెంచుకోవడం కానీ ఈశాన్యంలో కట్ చేసి స్ట్రైట్ చేయడం కానీ చేయాలి. ఇది మరి అపార్ట్మెంట్స్ అంటే ఆల్రెడీ బిల్డ్ అయి ఉంటాయి. అలాంటప్పుడు ఏంటి, కొంతమంది వంకరగా ఉంటాయి, అప్పుడు దీన్ని మిర్రర్ టెక్నిక్ అంటారు వాస్తులో. మిర్రర్ అండ్ కలర్ టెక్నిక్ అంటారు. అంటే వాస్తు పరంగా వాయువ్యం ఎక్కడుందో ఐడెంటిఫై చేసి, అందరూ ఏమనుకుంటారంటే మూల నుండేదే వాయువు అనుకుంటారు. కాదు, ఒకసారి మీకు డిగ్రీస్ టిల్ట్ అయ్యాయి అనుకోండి అటు ఇటు, అప్పుడు ఏమవుతుందంటే ఆ వాయువ్యం మీకు ఆ మూల ఉన్నది కాస్త ఇటు వెళ్ళొచ్చు, లేదా ఇటే రావచ్చు. నార్త్ డిగ్రీస్ టిల్ట్ అంటారు దాని వాస్తులో. అప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఏమైనా తగ్గిందా, అక్కడ దాన్ని ఎలా పెంచాలి, మిర్రర్ టెక్నిక్ తో పెంచొచ్చు, కలర్ టెక్నిక్ తో పెంచొచ్చు. అంటే వైట్ కలర్ వేసి పెంచొచ్చు. మనం పంచభూతాలతో సంబంధం ఉంటుంది వాస్తు ఎప్పుడు కూడా. అగ్ని, భూమి, వాయువు, జలము, ఆకాశంతో సంబంధం ఉంటుంది. సో ఆ రకంగా స్పేస్ ఎలిమెంట్ తో దాన్ని పెంచి, లేదా మెటల్ ఎలిమెంట్స్ తో దాన్ని పెంచి దాన్ని సెట్ చేయొచ్చు. ఇదొకటి. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా పరిష్కారాలు ఉన్నాయి ఒకవేళ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు? చెప్తాను. శాస్త్రంలో వాయువ్యే భాండార సంస్థితం అనే శ్లోకం ఉంది. అంటే వాయువ్యంలో ఏం పెట్టుకోవాలి, భాండాగారాలు. అంటే మనం బియ్యం స్టాక్ ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఒక 2-3 బస్తాలు, ఒక బస్తా కనీసం ఒక బస్తా అయినా స్టాక్ పెట్టుకుంటాం మనం ఇంట్లో. ఎందుకంటే మాటికి ప్రతిరోజు పోయి కిలో 2 కిలోలు ఏం కొనుక్కొని వస్తాం, 4 రోజులు సరిపోయేది పెట్టుకుంటాం. అలాగా వాయువ్యంలో మీరు కనుక బియ్యం పెట్టినట్లయితే 2 విషయాలు ఇక్కడ.
వాళ్ళకి మానసికంగా ఉన్న స్టెబిలిటీ పెరుగుతుంది. ఎందుకంటే చంద్రుడికి బియ్యం కారకుడు, బియ్యానికి చంద్రుడు కారకుడు. అట్ ద సేమ్ టైం రెండోది ఏమవుతుందంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తగ్గకుండా ఉంటుంది. ఇప్పుడు వాయువ్యం తగ్గింది అనుకోండి, ఎవరికైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది, సొంత వాళ్ళే మోసం చేస్తూ ఉంటారు, మానసికమైన స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది, మానసికంగా స్ట్రాంగ్ గా ఉండలేరు, ఎప్పుడు ఏదో ఒక ఇన్స్టెబిలిటీగా ఉంటారు వాళ్ళు. అంటే ప్రతి చిన్న చిన్న విషయానికి భయపడిపోవడం, ఏదో అయిపోతుందేమో అని ఒక భ్రమలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది సో వాయువ్యం అనేది వెరీ ఇంపార్టెంట్. మరి జాతకము వాస్తువు ఒక ఎత్తు అయితే, మరి సెల్ఫ్ గా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి ఎవరైనా మనశ్శాంతి రావాలి అంటే? ఇప్పుడు అసలు ఒక మంత్రం చెప్తాను, ఎప్పుడు కూడా ఎక్కువ కంగారు పడేవాళ్ళు నేను ఒకటే చెప్తాను. మహా అంటే ఏమవుతుంది? ఏదో జరుగుతుంది అనుకున్నాం, మహా అంటే ఏమవుతుంది? డబ్బులు పోవడం, ప్రాణం పోవడం, అంతకు మించి ఏమవ్వదు కదా. నువ్వు ఏదో చచ్చిపోవాల్సిందే, అంతే కదా. పోనీ ఈ డబ్బులు పోయి నెక్స్ట్ నువ్వు సంపాదించుకోలేవా? ఇది ఈ ప్రపంచంలో ఎవరికి ఇప్పటి వరకు జరగలేదా? అంతే కదమ్మా. ఇప్పుడు మహా అంటే ఏముంటుంది, వరస్ట్ కేసు ఏమవుతుంది అని ఆలోచించాలి ఎప్పుడు కూడా. వరస్ట్ టు వరస్ట్ ఏమవుతుంది మహా అంటే, ఇంతే కదా, ఇంతకంటే ఏమవ్వదు కదా అని అనుకొని, ఇలాంటివి ఒక 100 వచ్చినా సరే నా లైఫ్ లో నేను తట్టుకోగలను అనేది ఒక సిగ్నల్ మీరు ఇవ్వాలి. ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలంటే అలా ఇవ్వాలి. అంటే ఏంటంటే, ఇంతకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఉదాహరణ చెప్తాను. ఒక 10 లక్షలు అప్పు ఉంది, భయపడుతూ ఉంటాము, అప్పు ఎలా తీర్చాలి. 10 లక్షలు కాదు, 100 కోట్లు 1000 కోట్లు అప్పు ఉన్నవాడు ఉన్నాడు భూమి మీద, మరి వాడు బతకట్లేదా? అంతే కదా. ఏం ఈ అప్పు నేను తీర్చుకోలేనా, ఒక లెక్క వేసుకొని ఒక సిస్టమేటిక్ గా నెలకింత అని చెప్పి తీర్చుకోలేనా అనేటువంటి క్యాల్కులేషన్ చేయాలి. లేదా ఒక జాబ్ పోయింది, మనశ్శాంతి పోతుంది, అమ్మో జాబ్ పోయింది, జాబ్. ఏం ప్రపంచంలో ఎవరు కూడా జాబ్లు పోయి మళ్ళీ కొత్త జాబులు రావట్లేదా? ఇంకా ఈ రోజుకే ఈ భూమి ఏమైనా అంతమైపోతుందా? ఇంకా నిన్నేమైనా ప్రపంచం మొత్తం ఎలేసేసిందా వీడికి అసలు జాబ్ ఇవ్వకూడదని? ఏం వేరే ఎలేయలేదు కదా, ఎందుకంత కంగారు పడతావు? ఇవాళ డబ్బులు రావట్లేదు కంగారు పడతావు, ఇంకా ప్రపంచంలో ఇంకా నీకు ఫ్యూచర్ లో ఎప్పుడు డబ్బులే రావా అనే ఒక అనాలిసిస్ మనం మైండ్ తో చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, మీ మైండ్కి మీరు ఏది చెబితే అది దాని పని చేసుకుంటూ వెళ్తుంటుంది. అలా కాకుండా అమ్మో నాకు ఇంకా డబ్బులు లేవు, నేను సంసారం ఎలా సాగించాలి, లేకపోతే నా అప్పుల పాలైపోయాను, వాడు రేపొద్దున ఫోన్ చేస్తాడేమో, వీటి రేపొద్దున ఫోన్ చేస్తాడేమో, ఇదేదో అయిపోతుందేమో, ఇంకోటి ఏదో అయిపోతుందేమో, ఏవేవో పెట్టేసుకుంటాం మనం. దానివల్ల మనశ్శాంతి ఉండదు. ఫస్ట్ ఆ క్లారిటీ పెంచుకోవాలి, జ్యోతిషపరంగా ఇచ్చేసుకోవాలి, మెడిటేషన్ చేయాలి, బియ్యం ఎక్కువగా దానంగా ఇస్తుండాలి. ఇలా మనశ్శాంతి లేని వాళ్ళు సోమవారం నాడు 1 కేజీ బావు బియ్యము, వైట్ కలర్ క్లాత్, ఈ రెండింటిని తీసుకొని దగ్గరలో శివాలయంలో కానీ ఏదైనా ఒక ఆలయంలో ఉండే పురోహితులకు దానంగా ఇవ్వాలి. కొంతమందికి అలా కుదరదు, చక్కగా అన్నం వండేసి ప్యాక్స్గా తయారు చేసి రోడ్డు మీద మనకి భిక్షాటం చేసుకునేవారు ఉంటారు, వాళ్ళకి దానంగా ఇచ్చినా సరే మీకు మనశ్శాంతి అనేటువంటిది ఉంటుంది. నేను అంత చేయలేనండి అంటే ఒక చెంబు నీళ్ళు తీసుకొని శివుని మీద చక్కగా పోసినా కూడా మనశ్శాంతి ఉంటుంది. లేదా ఓం మనస్వినియే నమః అనే మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లేదా ఓం మధుసూదనాయ నమః. మీరు చిన్న టెస్ట్ చేయొచ్చు. ఎవరైనా పెయిన్ లో ఉన్నారు, బాగా ఎప్పుడు ఏదో పెయిన్ ఉంటుంది చూడండి, కొంతమందికి చిన్నప్పటి నుంచి ఏదో ఒక పెయిన్ ఉంటుంది వాళ్ళకి మనసులో. అలాంటి వారు కనుక ఓం మధుసూదనాయ నమః అని చెప్పి చేసుకుంటే ఎంత హ్యాపీనెస్ వస్తుందంటే వాళ్ళకి అడగొద్దు, అంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అంత గొప్ప మంత్రం, చిన్న మంత్రం అంతే. ఎస్, ఎగ్జాక్ట్లీ.